హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు వీడియోలో 1 year నుండి 2 years పిల్లలు బరువు పెరగడానికి అండ్ వాళ్ళ గ్రోత్కి ఈ టైంలో కావాల్సిన కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన ఒక రెసిపీని చేసి చూపిస్తున్నాను. దీన్ని కానీ రోజు పిల్లలకి పెడితే ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అండ్ పిల్లలు ఈ ఏజ్లో ఎక్కువగా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది. సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 teaspoon రాగి పిండి వేసుకోవాలి. ఇది మన పిల్లలు తినే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫుడ్ తినే వాళ్ళు అయితే ఇంకొక 1/2 teaspoon ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మన ఛానల్లో 1 year బేబీస్కి హోమ్ మేడ్ ఉగ్గుని కూడా చేసి అప్లోడ్ చేశాను, కావాలంటే అది కూడా ఒకసారి చూడండి. ఇలా రాగిపిండి ఉడికిన తర్వాత స్టవ్ నుండి దింపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ జార్ని తీసుకొని నానబెట్టుకున్న బాదం పొట్టు తీసుకుని 4 వేసుకోవాలి. దీంతో పాటు పిక్క తీసుకున్న 3 ఖర్జూరం పళ్ళు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 బనానా పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్మూతీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న రాగి పిండిని తీసుకొని అందులో బ్లెండ్ చేసుకున్న ఈ స్మూతీని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలకి ఇలా రోజు చేసి పెట్టడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు, దాంతోపాటు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అయిన బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం ఇంకా మంచి హెల్దీ ఫుడ్ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.